ఎమర్జెన్సీ అంశాన్ని వాడుకుని ప్రధాని మోదీ కాంగ్రెస్ ని దెబ్బకొట్టాలని చూస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి దేశ ప్రజలకు ఇందిరాగాంధీ కుటుంబాన్ని దూరం చేయాలనే కుట్ర మోదీ చేస్తున్నారని ఆరోపించారు. ఎమర్జెన్సీని తెర మీదికి తేవొద్దని ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ కు లెటర్ పెడతామని తెలిపారు కోదండరెడ్డి. ఇందిరాగాంధీ పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఆమె జీవిత కాలంలో ఏ విధంగా దేశానికి సేవ చేసింది, ఏ విధంగా ఆమె అన్ని రంగాలలో సంస్కరణలు తీసుకొచ్చింది, దానికి తోడుగా ఏ మాత్రం కూడా దాపరికం లేకుండా ఎమర్జెన్సీ విషయంలో కూడా ఇందులో ఒక 2 పేజీలు దాన్ని మాట్లాడడం కూడా జరిగింది. ఇది నగ్న సత్యం. ఇందిరాగాంధీ పాలనలో ఎమర్జెన్సీ ఎందుకు దేశంలో పెట్టడం జరిగింది అనేది దేశ ప్రజలందరికీ తెలుసు. అప్పట్లో ఆ ఎమర్జెన్సీ కాలంలో మళ్ళీ తర్వాత ప్రజాభిప్రాయం సుప్రీంకోర్టు కూడా ఒక సందర్భంలో ఎమర్జెన్సీని సమర్థించింది. సో ఈ రోజు ఎందుకు మేము మీ ముందు మాట్లాడదలుచుకున్నామంటే, భారతీయ జనతా పార్టీ మోదీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ చరిత్రను, కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని ప్రజల నుంచి దూరం చేయడానికి చేస్తున్న ఆయా సందర్భాల్లో వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు మీకందరికీ తెలిసినయే. ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఎప్పుడు కూడా తొందరపడలే. సో ఇవన్నీ కూడా చరిత్ర చెప్తున్నాయి. దీనికి ప్రధానంగా మీ ద్వారా మోదీ గారు పటేల్ గారిని సొంతం చేసుకున్నాడు, ఆయన విగ్రహం పెట్టి. నీవు విగ్రహం పెట్టినంత మాత్రాన సర్దార్ వల్లభాయ్ పటేల్ చరిత్రను, అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. అదేవిధంగా మహాత్మా గాంధీని కూడా కళ్ళద్దాలు, వారి ఫోటోలు అన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ విధంగా ఇప్పుడు కంగనా అని ఒక మహిళ పార్లమెంట్ మెంబర్గా ఉన్నట్టుంది కూడా, ఆమెను ఇందిరాగాంధీ వేషధారణలో ఒక సినిమా తీస్తున్నట్టుగా నేను చూసిన. మేము దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. భారతదేశ చరిత్రను మీరు వక్రీకరించి ఈ యువతరానికి ఏదో తప్పుడు సంకేతాలు ఇవ్వడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఎమర్జెన్సీని మీరు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.